హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినిమా క్రష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నిన్నే పెళ్లాడతా ప్రతి తెలుగు ఇంటిలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. రెండు కుటుంబాలు, సీను పండు అనే ఇద్దరు పంచుకున్న జ్ఞాపకాల ఆల్బమ్ లాంటి సినిమా. ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, ఓ మంచి ప్రేమ కావ్యంగా ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఆస్వాదించదగ్గ ఈ సినిమాలో ప్రేమ జంటగా నాగార్జున టబుల మ్యాజికల్ మూమెంట్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. 1989లో శివ లాంటి సినిమాతో ఇండియా సినిమాను షేక్ చేసిన నాగార్జున గారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయారు. మధ్యలో కొన్ని హిట్స్ అయితే వచ్చాయి, కానీ అవి ఆ రేంజ్ సినిమాలైతే కాదు. అలాంటి టైంలో వచ్చింది ఈ నిన్నే పెళ్లాడతా సినిమా. డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఉన్న రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేసింది. నాగార్జున టబు కెమిస్ట్రీ, కృష్ణవంశీ టేకింగ్, సందీప్ చౌతా మ్యూజిక్ నిన్నే పెళ్లాడతా సినిమాను తిరుగులేని బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిపాయి. ఈ సినిమాకి హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలని వెతుకుతున్న టైంలో ముందు చాలా మంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు అనుకున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా 65 మందిని ఆడిషన్ చేశారు. అలా ఒకరోజు హీరోయిన్ కోసం వెతుకుతుండగా టబు గుర్తొచ్చారు. ఆమె అడ్రస్ కనుక్కొని డైరెక్టర్ కృష్ణవంశీ గారు ముంబై వెళ్లారు. అయితే ఆమె బిజీ షెడ్యూల్ వల్ల రోడ్డుపైనే టబు గారికి స్టోరీ చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత మద్రాస్ వెళ్లి కంప్లీట్ స్టోరీని ఆమెకు వినిపించాడు. టబు గారు ఈ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా నిన్నే పెళ్లాడతా మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాని అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జున గారే స్వయంగా నిర్మించారు. 39 సెంటర్లలో 100 రోజులు, 4 సెంటర్లలో 175 రోజులు ఆడింది ఈ మూవీ. 1 సంవత్సరం తర్వాత ఈ మూవీని తమిళంలో డబ్ చేస్తే అక్కడ పెద్ద హిట్ అయింది. అప్పటికే నాగార్జునకు తమిళంలో మంచి మార్కెట్ ఉంది. అప్పట్లో మొత్తం 12 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది ఈ సినిమా. సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రానికి, ఉత్తమ డైరెక్టర్కి, ఉత్తమ నటికి ఈ 3 కేటగిరీలలో ఈ చిత్రం అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమాలో ఎటో వెళ్లిపోయింది మనసు పాట పాడిన రాజేష్ కృష్ణన్కి ఉత్తమ నేపథ్య గాయకునిగా నంది అవార్డు వచ్చింది. ఎన్నో తెలుగు లోగిళ్లలో ఎక్కువగా వినిపించే పండు అనే పేరు ఇప్పటికీ కుర్రకారు ఇష్టపడే ఒక సగటు తెలుగు అమ్మాయి పేరు. ఆ 2 కుటుంబాల్లో మనుషులు మన ఇంట్లో వాళ్ళలానే కనిపిస్తారు, అలాగే మాట్లాడుకుంటారు. ఎంతో న్యాచురల్గా ఉంటూనే తాను అనుకున్న స్టోరీని ఎంతో పవర్ఫుల్గా చెప్పిన డైరెక్టర్ కృష్ణవంశీ గారి కృషి ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. నిన్నే పెళ్లాడతా సినిమాలో ప్రధానంగా 2 ఇళ్ళు కనిపిస్తాయి. చాలా అందంగా ఉంటాయి. ఆ 2 ఇళ్ళు కూడా అన్నపూర్ణ స్టూడియోలో వేసినటువంటి సెట్టే. ఆ 2 ఇళ్ళు నిజం కాదు సెట్ అంటే ఇప్పటికీ నమ్మలేం. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే వైవిఎస్ చౌదరి, గీత ఇద్దరూ కూడా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఈ సినిమాలో నాగార్జున గారికి సిస్టర్ క్యారెక్టర్లో నటించిన అమ్మాయి పేరే గీత. ఈ సినిమాలో నాగార్జున ఎక్కువగా కాలర్ లేని షర్ట్స్, బ్లూ షేడెడ్ జీన్స్ లో కనిపిస్తారు. ఆ తరం కుర్రకారు దీనిని బాగా ఫాలో అయ్యారు. నిన్నే పెళ్లాడతా సినిమా 39 సెంటర్లలో 100 రోజులు ఆడింది. హైదరాబాద్లోని దేవి, వైజాగ్లోని జ్యోతి, విజయవాడలోని రాజ్ థియేటర్లలో 189 రోజులు హౌస్ఫుల్ కలెక్షన్స్తో ప్రదర్శించబడింది. నాగార్జున సినీ కెరీర్లో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఫస్ట్ ఫిలింగా నిన్నే పెళ్లాడతా రికార్డ్ బ్రేక్ చేసింది. నిన్నే పెళ్లాడతా సినిమా ఒకే థియేటర్లో ఎక్కువగా గ్రాస్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. హైదరాబాద్లోని దేవి థియేటర్లో ఈ సినిమా కలెక్షన్ దాదాపు ₹1,00,00,000 దాటింది. ఈ సినిమా అప్పట్లో వచ్చిన కుటుంబ ప్రేమ కథల్లో క్లాసిక్గా నిలిచిపోయింది. నాగార్జున ఈ సినిమాతోనే అమ్మాయిల కలల రాకుమారుడైపోయాడు. గ్రీకు వీరుడు సాంగ్ ఇప్పటికి కూడా అద్భుతమే. ఈ సినిమా రికార్డులు ఇంకా చాలానే ఉన్నాయి. నాగార్జున కెరీర్లోనే మొదటి సిల్వర్ జూబ్లీ సినిమా ఇది. చాలా సెంటర్లలో 175 రోజులు మాత్రమే కాదు, 200 రోజులు కూడా ఆడింది సినిమా. అంతం సినిమా షూటింగ్ టైంలో విజయవాడ రౌడీయిజంపై నాగార్జునకు ఒక స్టోరీ చెప్పారు కృష్ణవంశీ. ఇంటర్వెల్ వరకు విని ఈ కథ వద్దులే వంశీ, ఆర్జీవీ సినిమా లాగానే ఉంది, నీకు ఇండిపెండెంట్ కథ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేద్దామన్నారు. కృష్ణవంశీ గారి గులాబీ సినిమా కంప్లీట్ అయ్యే టైంలో నాగార్జున రాముడొచ్చాడు సినిమా చేస్తున్నారు. అప్పటికే కృష్ణవంశీ రెడీ చేసుకున్న అన్యాయం అనే ఒక స్టోరీ వినిపిస్తే
నాగార్జున గారు బాగుంది కానీ ఇంకొంచెం కొత్తగా ట్రై చేద్దామన్నారు. డైరెక్టర్గా కృష్ణవంశీకి ఫస్ట్ సినిమా గులాబీ. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటు చూసినా ప్రశంసల వెల్లువ. కానీ ఆ ప్రశంసల్లో అచ్చం మీ గురువు ఆర్జీవి గారి లాగానే తీశావు అన్న ప్రశంస కృష్ణవంశీ గారిని ఆలోచనలో పడేసింది. ఆ ముద్రను చెరిపివేయడానికి తనదైన ముద్ర వేయడానికి తీసిన సినిమానే నిన్నే పెళ్లాడతా. ఈ సినిమా తెలుగులోని ఎవర్ గ్రీన్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమాకి సందీప్ చౌతా అందించిన పాటలు కూడా సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. ఎటో వెళ్ళిపోయింది మనసు అనే పాట ఆల్ టైమ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక గ్రీకు వీరుడు సాంగ్ కొన్నాళ్ల పాటు అమ్మాయిలు హమ్ చేస్తూనే ఉన్నారు. ఇందులో 7 పాటలుండగా 6 పాటలు సిరివెన్నెల శాస్త్రి గారు రాశారు. ఒక్క పాట సుద్దాల అశోక్ తేజ గారు రాశారు. ఆ కాలానికి చాలా అడ్వాన్స్డ్గా తీసిన సినిమా ఇది. టెలిఫోన్ ద్వారా నాగార్జున టబులు వీడియో కాల్ మాట్లాడుకుంటుంటారు. బంధాలు అనుబంధాల గురించి కృష్ణవంశీ సినిమాలో చూపించిన విధానానికి కుటుంబ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నిన్నే పెళ్లాడతా తర్వాత సుమారు 15 మంది నిర్మాతలు తమతో కూడా ఇలాంటి ఒక ఫ్యామిలీ తరహా మూవీని తీయమని కృష్ణవంశీకి బ్లాంక్ చెక్కులు, భారీ రెన్యుమరేషన్స్ ఆఫర్ చేశారు. రామ్ గోపాల్ వర్మ శిష్యుల్లో ఒకరైన కృష్ణవంశీ తీసిన గులాబీ చూసి తనతో సినిమా చేయమని ఆఫర్ ఇచ్చారు నాగార్జున. దీంతో ఒక మాస్ యాక్షన్ స్టోరీని రెడీ చేసుకుని ఆయనకు వినిపించారు. స్టోరీ విన్న నాగార్జున సినిమా చేయడానికి ఓకే చెప్పారు. ఈ సినిమా కోసం లొకేషన్స్ చూడడానికి వైజాగ్ వెళ్లారు కృష్ణవంశీ. అక్కడ ఒకతను కృష్ణవంశీ గారిని గుర్తుపట్టి, సినిమా బాగా తీశావు, అచ్చం మీ గురువు రామ్ గోపాల్ వర్మ లానే తీశావు అని ఆ వ్యక్తి అన్నాడు. దీంతో కృష్ణవంశీకి ఒక విషయం అర్థమైంది. తన సినిమాల మీద తన గురువు ఆర్జీవి ముద్ర ఉండకూడదని డిసైడ్ అయ్యాడు. వెంటనే నాగార్జునకు ఫోన్ చేసి, ఇంతకు ముందు మీకు చెప్పిన కథతో నేను సినిమా చేయడం లేదు అని చెప్పారు. వెంటనే నాగార్జున గారు, నీకేం పిచ్చి పట్టలేదు కదా అన్నారు. అప్పుడు కృష్ణవంశీ గారు, అదేమీ లేదండి, రేపు మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి కలుస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ నెక్స్ట్ డే నాగార్జున గారిని కలిసి నిన్నే పెళ్లాడతా స్టోరీ వినిపించారు. అప్పటికే హిందీలో దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే వంటి ఫ్యామిలీ డ్రామాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ స్ఫూర్తితో నిన్నే పెళ్లాడతా కథ తయారు చేశారు. తెలుగు నేటివిటీకి దగ్గరగా స్వచ్ఛమైన అనుబంధాలు, ఆప్యాయతల కలబోతగా తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ అయింది. ఈ చిత్రంలో ఉన్న 7 పాటల్లో 3 డ్యూయెట్లు కాగా మిగిలిన 4 పాటలు సినిమాలోని అన్ని పాత్రల మీద చిత్రీకరించడం విశేషం. సినిమాలోని బైక్ సీక్వెన్స్ ను నాగార్జున గారు డూప్ లేకుండా చేశారు. అసలు బైక్ ని డూప్ లేకుండా అంత వేగంతో ఎలా నడిపారో కూడా తెలియదు. ఇదొక ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం. పాటల్లో పెద్దగా డాన్స్ లేకపోయినా ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.